ఇవేమీ సాధారణ ఎన్నికలు కావు. జాతీయ పార్టీల పొజిషన్ ఏంటో క్లారిటీ ఇవ్వబోతున్న ఎన్నికలు. హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో బీఆర్ఎస్ ఉంటే నార్త్ లోనే కాదు సౌత్ లోనూ దంచి కొడతామన్న మెసేజ్ ను పంపాలన్న ఆశయంతో బీజేపీ ఉంది. ఇక వన్ ఛాన్స్ ప్లీజ్ అంటూ గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ వస్తోంది. మరి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పొజిషన్ లో ఉంది? నగారా మోగింది. 5 రాష్ట్రాల సార్వత్రిక సమరానికి స్కెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ అయింది. తెలంగాణ would go 30th November. ఒకే విడతలో మిజోరాంకు నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. 2 విడతల్లో ఛత్తీస్గఢ్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 7, 17న నిర్వహిస్తారు. ఇక తెలంగాణకు నవంబర్ 30న, మధ్యప్రదేశ్కు నవంబర్ 17న, రాజస్థాన్కు నవంబర్ 23న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. డిసెంబర్ 5తో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియనుంది. కేవలం ఛత్తీస్గఢ్లోనే 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. చివరి తేదీ నవంబర్ 10 కాగా నవంబర్ 13న స్క్రూటినీ నిర్వహిస్తారు. ఎన్నికల తనిఖీల కోసం మొత్తం 940 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సిఈసి తెలిపింది. తెలంగాణ would go last to the poll and date of poll is 30th November with the date of issue of Gazette notification being 3rd of November. And the entire election process would be complete by 5th of December. So this is what is the schedule. స్కెడ్యూల్ విడుదలకు ముందు ఈసీ తీవ్ర కసరత్తు చేసింది. 40 రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి ఆయా పార్టీలు ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. అలాగే యువత ఓట్లు ఈసారి కీలకం కానున్నాయి. మధ్యప్రదేశ్లో 5.65 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్లు, ఛత్తీస్గఢ్లో 2.03 కోట్లు, రాజస్థాన్లో 5.25 కోట్లు, మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లున్నారు. ఈసారి వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో బీజేపీ, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 230 స్థానాలుండగా తెలంగాణలో 119, ఛత్తీస్గఢ్ లో 90, రాజస్థాన్ లో 200, మిజోరాంలో అత్యల్పంగా 40 స్థానాలున్నాయి. ఇవి కేవలం 5 రాష్ట్రాల ఎన్నికలే కాదు, దేశ మూడ్ ను తెలియజేసే ఎన్నిక ఇది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ భవితవ్యం తేల్చే ఎన్నిక ఇది. 2024లో ఢిల్లీ పీఠం ఎవరిదో డిసైడ్ చేయబోయే పంచతంత్రం ఇది. అందుకే ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీఫైనల్ గా అభివర్ణిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీనే దేశంలో అధికారం చేపట్టబోయే పార్టీ అని విశ్లేషకులు చెప్తున్నారు. సో దేశ మూడ్ ను, రాజకీయ పార్టీల పొజిషన్ ను ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు తేల్చబోతున్నాయి. అందుకే ఈ క్షణం నుంచి రిజల్ట్ వచ్చే డిసెంబర్ 3 వరకు నాన్ స్టాప్ పొలిటికల్ దంగల్ కు దేశం సిద్ధమైంది. ప్రధాన పార్టీలు అస్త్ర శస్త్రాలతో రెడీ అయ్యాయి. నాయకులంతా జనంలోకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల అధినేతలు భారీ సభలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా తెలంగాణలో పరిస్థితి చూస్తే ఇక్కడ ట్రయాంగిల్ వార్ నడవబోతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ కాంగ్రెస్, బీజేపీ జనరంజక మేనిఫెస్టోలతో అసెంబ్లీ వార్లోకి దిగబోతున్నాయి. ఇటు బీఆర్ఎస్ తమకు పోటీనే లేదని, హ్యాట్రిక్ ఖాయమని ఢంకా బజాయించి చెప్పుకొస్తోంది. ఇప్పటికే 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.
ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలని ఆశిస్తూ వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్ కు, అలాగే గట్టి పోటీ ఇవ్వాలని సంకల్పించిన బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చే విధంగా అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ప్రకటించిందన్నది విశ్లేషకుల మాట. అంతేకాదు, ఆశావాహులు నిండుగా ఉన్న బీఆర్ఎస్ లో అభ్యర్థుల జాబితాను ప్రకటించినా ఎక్కడా పెద్దగా రెబల్స్ వాయిస్ వినిపించలేదు. మైనంపల్లి, రేఖానాయక్ తప్ప మిగతా అసంతృప్తులు మరింతగా పెరగకుండా బీఆర్ఎస్ అధిష్టానం చాలా చాకచక్యంగా సమస్యను డీల్ చేసింది. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో మైనంపల్లి, మల్కజ్గిరి స్థానం తప్ప పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఈసారి తమకే అధికారమని బీఆర్ఎస్ గట్టిగా చెప్పుకొస్తోంది. ఓవైపు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పదే పదే చెప్పుకొస్తోంది. నిజానికి గ్రామాల్లో ప్రభుత్వంపై కొంత నెగటివ్ ఉందన్న ప్రచారం ఉంది. అయితే ఇటీవలే ₹1,00,000 రైతుల రుణాల మాఫీ, పలు సంక్షేమ పథకాల అమలు ద్వారా దానిని తగ్గించే ప్రయత్నం కేసీఆర్ వ్యూహాత్మకంగా చేశారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంకోవైపు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడానికి కేసీఆర్ వ్యూహరచన చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో బీఆర్ఎస్ బాసే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 17 నుంచి ఊపిరి సలపని స్కెడ్యూల్స్ తో బిజీగా గడపబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 15న పార్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అదే రోజు బీఫామ్ అందజేయబోతున్నారు. 15, 16, 17, 18 తేదీల్లో నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక బహిరంగ సభలు చూస్తే అక్టోబర్ 15న హుస్నాబాద్ లో బహిరంగ సభ, అక్టోబర్ 16న జనగామ, భువనగిరిలో సభలు, అక్టోబర్ 17న సిద్దిపేట, సిరిసిల్లలో సభలు, అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చల్లో సభలు, నవంబర్ 9న కామారెడ్డిలో బహిరంగ సభ ఉండబోతోంది. మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి. నవంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్లు, డిసెంబర్ 3 నాడు కౌంటింగు. మరి కరెక్ట్గా మనకి ఈసారి లెక్క కూడా కుదిరినట్టున్నది. 33 కేసీఆర్ సారి మూడోసారి ముఖ్యమంత్రి అవుడు కూడా హ్యాట్రిక్ కూడా పక్కా అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఇప్పటికే కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినా మరికొన్ని స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా కుదిరి అభ్యర్థులను ప్రకటించడానికి మరో వారం సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలను బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. డిసెంబర్ మాసంలో మళ్ళొక అద్భుతం జరగబోతుంది. నాకు తెలిసి నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు రాబోతున్నాయి. అంటే డిసెంబర్ నెలలో 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే. ఇక బీజేపీ ఇంకా అభ్యర్థులపై కసరత్తులోనే ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లు పొందిన వారికి ధీటైన అభ్యర్థులను వెతికే పనిలో ఉంది. బీఆర్ఎస్ లో టికెట్లు దొరకని వారు తమ వైపు రావచ్చని ముందుగా భావించినా ఇప్పటి వరకు ఎవరూ అటువైపు చూడకపోవడంతో బీజేపీని ఆలోచనలో పడేసింది. అయితే అభ్యర్థులను ఆచితూచి బీజేపీ ఎన్నికల కమిటీ ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ప్రకటనలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని కమలం నేతలు చెప్తున్నారు. మోదీ చరిష్మాతో తెలంగాణలో గట్టెక్కగలమని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సభలను ఢిల్లీ పెద్దలతోనే నిర్వహించాలని కమలం నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నెల రోజుల్లో కనీసం 30 సభలను నిర్వహించాలని, ఎక్కువగా మోదీ పాల్గొనేలా చూడాలని స్టేట్ బీజేపీ ఆలోచన. ఈసారి ఎలాగైనా సౌత్ లో జెండా పాతాలని కమలం కసికసిగా ఉంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెబుతున్న మాట. కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదే స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా ప్రజలు ఎంతో ఆశతో ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆ దిశలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 30-40 రోజులు మేమందరం కూడా కష్టపడతాము. మొత్తానికి తెలంగాణలో 3 పార్టీలు తమ శక్తి వంచన లేకుండా శ్రమించబోతున్నాయి. తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఇందాక చూసాం.
ఇక హిందీ బెల్ట్లో కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ జరగబోతోంది. గత ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో బీజేపీ పూర్తి మెజార్టీ తెచ్చుకోలేకపోయింది. మరి ఈసారి ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు కమలం ఎలాంటి స్ట్రాటజీతో రాబోతోంది? ఇక గత విజయాలను మరోసారి రిపీట్ చేసేందుకు హస్తం ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది? సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఫోకస్ పెరిగింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ రాణిస్తే ఆ పార్టీనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకుల అంచనా. హిందీ బెల్ట్ లో జరిగే ఈ ఎన్నికలు దేశ మూడ్ ని డిసైడ్ చేసే ఎన్నికగా పార్టీలు భావిస్తున్నాయి. మిజోరాం మినహాయిస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరగబోతోంది. 2018లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో మెజార్టీ చోట్ల విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా అదే జోష్ కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. లేదంటే కర్ణాటకలో గెలిచిన వైభవాన్ని ఆ పార్టీ కోల్పోయే ప్రమాదం ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం ఏ ఒక్కటి బీజేపీ గెలవలేదు. ఇప్పుడు బీజేపీ ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లను కాంగ్రెస్, తెలంగాణను కేసీఆర్ గెలుచుకున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరంలో అధికారం సాధించింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా అవతరించింది. 2018 డిసెంబర్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ఈ 3 రాష్ట్రాల్లోని 65 ఎంపీల్లో 63 మందిని కోల్పోయింది. మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన 82 ఎంపీలకు గాను 67 ఎంపీలను గెలుచుకుంది. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక్కడ 3 సార్లు సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్, సచిన్ పైలట్ 2 వర్గాలుగా చీలిపోయింది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే 1967 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉంది. రాజస్థాన్లో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా కాంగ్రెస్ సామర్థ్యాన్ని కొట్టిపారాయలేదు. ఈసారి బీజేపీ అసెంబ్లీ బరిలోకి కేంద్ర మంత్రుల్ని దించబోతోంది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించింది. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తే గజేంద్ర సింగ్ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారవుతారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే మాజీ సీఎం వసుంధరా రాజే నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా గెలిచిన ఎమ్మెల్యేలే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారనే సంకేతాన్నిస్తోంది. 2018లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండిన ఈ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విశేషంగా ఏంటంటే బీజేపీ అధికారంలో ఉండిన గెలవగలిగింది. మళ్ళీ అది రిపీట్ అవుతుందా? బీజేపీకి ఏమైనా అవకాశం వస్తుందా? ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ గట్టిపడ్డారా? అయితే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలు బట్టి చెప్పేది ఏంటంటే మేము కర్ణాటక ఫార్ములా చేస్తున్నాం, ఇక్కడ చాలా ఫ్రీజ్ ఇస్తున్నాం, ఇలాగ అన్నిటికీ కొన్ని ప్రామిసెస్ చేస్తున్నాం, కర్ణాటకలో ఎలక్షన్ అలాగే గెలిచాం, ఇక్కడ కూడా అలాగే గెలుస్తామని ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో విశేషంగా వాళ్ళ గ్యారంటీలు, ప్రామిసెస్, ఆశలు పెడుతున్నారు. కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటున్నారు. బీజేపీ ఏమనుకుంటుందంటే వాళ్ళకి రాజస్థాన్లో ఎక్కువ కాంగ్రెస్లో ఇన్ఫైటింగ్ జరిగింది, ఒకరితో గొడవ పడ్డారు, కాబట్టి మాకు మంచి అవకాశం ఉన్నది. బీజేపీకి రాజస్థాన్లో ఒక మంచి అవకాశం కనపడింది. మధ్యప్రదేశ్లో మా గవర్నమెంట్ 2018లో మీరు ఇస్తే బీజేపీ కొంచెం పొరపాటుగా తీసుకెళ్లిపోయిందన్నది, ఆ సింపతి ఫ్యాక్టర్ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ఎదురు చూపు కనపడింది. ఇక ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కే ఎక్కువ స్కోప్ ఉందన్న అంచనాలున్నాయి. అయితే సిబిఐ పలువురు నేతలపై అవినీతి కేసులు పెట్టింది. ఇది ఓ రకంగా బీజేపీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. 2018లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ మెజార్టీ కోల్పోయింది. దీంతో బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ను మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ లీడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పోరు హోరాహోరీగా ఉంటుందనేది
విశ్లేషకుల అంచనా. అయితే బీజేపీకి బలమైన ప్రాంతీయ నాయకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు, కానీ ఈసారి ఆయనకు జాబితాలో చోటు దక్కలేదు. ఇప్పటికే మధ్యప్రదేశ్లో 72 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. అయితే ఇందులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు టికెట్ దక్కలేదు. మధ్యప్రదేశ్లో ఎలా అయినా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా 7 ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం సంచలనం రేపుతోంది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఎంపీలను, కేంద్ర మంత్రులను బీజేపీ ఎన్నికల బరిలో దించడంపై కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆశలు సన్నగిల్లడం, శివరాజ్ సింగ్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే ఈ ఎత్తుగళ్లు వేస్తున్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఇక 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో MNF కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది. 2008 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో MNF 38% ఓట్లను గెలుచుకుంది. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు కనుక గెలిస్తే తప్పకుండా బీజేపీకి పెద్ద షాక్. అలాగే బీజేపీ 2 రాష్ట్రాలైనా ఈ 3 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ముందర రావటం 2024 చాలా కష్టం అయిపోతుంది. అలయన్స్ ఉండదు, పనిచేయదు. సో ఇది కీలకమైన ఇండికేటర్ మన దేశ రాజకీయంలో. ఈసారి 3 రాష్ట్రాలు కాంగ్రెస్కి, బీజేపీకి మాత్రం అయిపోయాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 2 లేదా 3 రాష్ట్రాలని గెలుచుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ తన పనితీరు మెరుగుపరుచుకుంటే ప్రత్యర్థుల విజయానికి అడ్డుకట్ట పడినట్లే అన్నది విశ్లేషకుల మాట. ఇక కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీకి మిజోరం మినహా 4 రాష్ట్రాలు గొప్ప అవకాశం. 2018లో బీజేపీ మొత్తం 5 రాష్ట్రాల్లో మెజార్టీ సాధించలేదు. డిసెంబర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైనా 2 రాష్ట్రాల్లో గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత ఉన్న ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై విజయం సాధించడం బీజేపీకి తేలిక అన్న విశ్లేషణ వస్తోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. దీని ద్వారా అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయని కాషాయ దళం అంచనా వేస్తోంది. మరి చూడాలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీ మెజార్టీ రాష్ట్రాల్ని గెలుచుకొని 2024లో ఢిల్లీ పీఠం దక్కించుకుంటుందో.